హీరో, డైరెక్టర్. సెన్సార్ ఒప్పుకోలేదు. 127 కట్లు చెప్పింది అనేది వార్త. 127. ఇంకా తెలుస్తున్న వివరాలండి ఇంకెక్కువనే కట్లు చెప్పింది. నిజంగానే సెన్సార్ వాళ్ళు చెప్పిన కట్లన్నీ తీసేస్తే సినిమా ఏం ఉండదు ఇక అనేది వీళ్ళ వాదన. కాబట్టి ఇక 4 ఏళ్ళు ఎదురు చూశారు దానికి. దీనికి యాక్చువల్గా అసలు దీని స్టార్ట్ అయినప్పుడు ఈ సినిమా పేరు గల్లు ఘరా. గల్లు ఘరా. గల్లు ఘరా అని అంటే పంజాబీలో మారణకాండ అని అర్థం. మీకు కొంత అర్థమై ఉంటుంది దేని గురించిన సినిమాను. మారణకాండ అనే అర్థం. గల్లు ఘరా ఆ తర్వాత 95లో జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా కాబట్టి పంజాబ్లో 1995లో జరిగిన 95 ఆ ప్రాంతంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా కాబట్టి పంజాబ్ 95 అనే దాని పేరుగా ప్రచారమైంది. ఆ పేరే పెట్టారు. తర్వాత 4 ఏళ్ళుగా ఆ పేరుతోనే సెన్సార్లో ఆగి ఉన్నది. ఇప్పుడు దాన్ని పేరు మార్చి సట్లజ్ అని పేరు మార్చి ఓటీటీలో రిలీజ్ చేశాడు. అది కూడా రిలీజ్ కానివ్వలేదు. ఎవరు కానివ్వలేదు ఇప్పటికీ అది పెద్ద ప్రశ్న. కానీ మనకు పెద్ద చట్టబద్ధంగా ఎవరు రిలీజ్ కానివ్వలేదు అనేది మనం ప్రశ్నిస్తున్నాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ దాన్ని సీరియస్గా ఆలోచిస్తే అంత సీరియస్ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరు రిలీజ్ కానివ్వరు? ప్రభుత్వం. G5 వ్యాపారం. దాని లాభం కోసం రిలీజ్ చేసిన పిక్చర్ను తానే తీసేసిందంటే ఎవరు అంత బలవంతంగా దాంతో చేస్తారు? ఖచ్చితంగా ప్రభుత్వమే. అంత ప్రభుత్వం భయపడాల్సినంత సినిమాలో ఏముంది? 4 ఏళ్ళు ఈ సినిమా ఒక సెన్సార్ బోర్డు దగ్గర ఆగిపోయి ఉంది అంటే, అన్ని కట్లు చెప్పారంటే, అయినా సరే వీళ్ళు ఒప్పుకోకుండా ఆ సినిమా తీశారంటే ఏముంది కథలో అసలు? దిల్జిత్ అన్నాం. దిల్జిత్ చెప్పినట్టు ఎవరి గురించి అయితే ఈ కథ ఉందో జస్వంత్ సింగ్ కల్రా. ఈ సినిమా జస్వంత్ సింగ్ కల్రాకు సంబంధించింది.